నిన్న డబ్బులు కట్టిన వాళ్ళు, గత నెలలో డబ్బులు కట్టిన వాళ్ళు, అడ్వాన్స్గా డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. శ్రీరామనవమి పండుగ ఈ రోజు నుంచి కూడా శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ పే చేసే వాళ్ళకి రూల్స్ మారాయి. కరెంట్ బుకింగ్ అనగా ఈ రోజు టికెట్లు ఈ రోజు బుక్ చేసుకునే వాళ్ళకి కొన్ని మార్పులు అయితే జరిగాయి. నిన్న ఏం జరిగింది, గత నెలలో ఏం జరిగింది, 2 నెలల క్రితం ఏం జరిగింది మనకు అనవసరం. మార్పులు అనేవి సహజమే. టీటీడీ వారు భక్తులకి అనుకూలంగా బుకింగ్ని ఈజీ చేసేగానే మనకు మార్పులు అయితే ఇస్తారు. అసలు ఏంటి ఆ మార్పులు? కరెంట్ బుకింగ్ ఏమిటి, ఫ్యూచర్ బుకింగ్ ఏమిటి, డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, నిన్న డబ్బులు కట్టిన వాళ్ళు, గత నెలలో డబ్బులు కట్టిన వాళ్ళు, అడ్వాన్స్గా డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, అసలు ఇప్పుడు కరెంట్ బుకింగ్లో ఎవరు బుక్ చేసుకోవాలి, క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదు, క్లియర్ కట్గా చెప్పేస్తా, సింపుల్గా చెప్పేస్తాను. అయితే ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను వీడియో రూపంలో మీ ముందుకి రాగలను. ఇక మనము శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ 10,000 రూపాయలు పే చేయాలి అని అనుకుంటున్నారో దయచేసి మీరు తెలుసుకోవాలి. కరెంట్ బుకింగ్లో పే చేద్దాం అనుకుంటున్నారా, ఫ్యూచర్లో మీరు దర్శనానికి వద్దాం అనుకుంటున్నారా? కరెంట్ బుకింగ్ అంటే ఏమిటి? ఈరోజే డబ్బులు కడతారు, ఈరోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం చేసుకుంటారు. ఇది కరెంట్ బుకింగ్. అర్థమైందా? నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన నెల ఏం జరిగింది మనకొద్దు. కరెంట్ బుకింగ్ అంటే ఏమిటి? ఈ రోజు నుంచి న్యూ రూల్స్ ఏమిటి? ఉదయం 9 గంటలకు మీరు 10,000 రూపాయల డొనేషను ప్లస్ 500 టికెట్కి పే చేస్తారు. టికెట్ తీసుకుంటారు, సాయంత్రం 4 గంటలకు దర్శనం చేసుకుంటారు. ఓకేనా? ఈ రోజు నుంచి ఇది న్యూ రూల్. మరి నిన్న డబ్బులు అడ్వాన్స్గా కట్టిన వాళ్ళు, 10 రోజుల ముందు అడ్వాన్స్గా కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఏంటి? మీరు కరెంట్ బుకింగ్లో బుక్ చేసుకోలేరు. మీరు కేవలము 3 నెలల ముందుగా ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు కదా, ఆన్లైన్లో ప్రతి నెల కోటాలో రిలీజ్ చేస్తారు కదా. సపోజు ఈ నెల మార్చిలో జూన్ కోటా రిలీజ్ చేసినారు, వచ్చే నెల ఏప్రిల్లో జూలై కోటా రిలీజ్ చేస్తారు కదా, 3 నెలల ముందు ఆ కోటాలో బుక్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సో ఈ రోజు నుంచి కరెంట్ బుకింగ్లో ఎవరైతే దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ముందుగా డొనేషన్ కనుక కట్టి ఉంటే దాన్ని యూజ్ చేసుకోలేరు. కేవలము 3 నెలలు ముందుగా రిలీజ్ చేసే టికెట్ల దాంట్లో మాత్రమే అడ్వాన్స్గా ఎవరైతే డొనేషన్ కట్టారో యూజ్ చేసుకుంటారు. ఇక ఈ రోజు నుంచి కరెంట్ బుకింగ్ ద్వారా చేసుకోవాలి అనుకున్న వారు, గతంలో అడ్వాన్స్ కట్టిన వాళ్ళు మీరు అవకాశాన్ని వినియోగించుకోలేరు. ఈ రోజు నుంచి డైరెక్ట్గా ఉదయం 9 గంటలకే 10,000 రూపాయలు పే చేస్తారు, 500 రూపాయలు టికెట్కి పే చేసి సాయంత్రం 4 గంటలకు టికెట్ తీసుకుంటారు. గతంలో ఎవరైతే అడ్వాన్స్గా కట్టారో మీరందరూ కూడా 3 నెలల ముందు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. సింపుల్గా నేను చెప్పా, కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇక్కడ. అర్థమైందా? కరెంట్ బుకింగా, ఫ్యూచర్ డేటా 2 ఆప్షన్లు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ బుకింగ్ అంటే ఈ రోజే 10,000 కడతారు, ఈ రోజే 500 పే చేస్తారు, సాయంత్రం 4 గంటలకి విఐపి దర్శనం చేసుకుంటారు. ఫ్యూచర్ డేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ముందుగానే ఆలోచించుకోండి. ఫ్యూచర్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ చేసేటప్పుడు మీరు కరెంట్ బుకింగ్లో బుక్ చేసుకోలేరు. 3 నెలలు ముందుగా రిలీజ్ అయ్యే కోటాలోనే బుక్ చేసుకోగలరు. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏమీ లేదుగా. కరెంట్ బుకింగ్లో ఒక వ్యక్తి 4 మాత్రమే బుక్ చేసుకోగలరు. కరెంట్ బుకింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి రూములు ఉండవు. ఫ్యూచర్ డేట్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునే వాళ్ళు అనగా అడ్వాన్స్ పేమెంట్ చేసుకుని రెడీగా సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒక బుకింగ్లో 9 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకే బుకింగ్ ఆ ఫ్యూచర్ డేట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు రూములు కూడా బుక్ చేసుకోవచ్చు. కరెంట్ బుకింగ్ అంటే ఈ రోజు శ్రీరామనవమి పండుగ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే. ఈ రోజు దర్శనం చేసుకోవాలి అంటే ఈ రోజే 10,000 పే చేయాలా, ఈ రోజే 500 పే చేయాలా, నిన్న పే చేశాను, మొన్న పే చేశాను, ముందు పే చేశా అంటే అది కరెంట్ బుకింగ్లో ఉండదు శ్రీవాణికి. అర్థమైందా? ఈ శ్రీవాణి కోట సామాన్య భక్తులు తక్కువ మంది 10,000 పే చేసి వెళ్తారు. మనలా సామాన్య భక్తులు ఎక్కువ మంది 10,000 పెట్టలేం కదండి. ఏదో సింగిల్ టికెట్ పెడతాం, 2, 3 అంటే అంతంత సామాన్య భక్తులు పెట్టలేం. కాబట్టి
కొంచెం పెట్టగలిగే వాళ్ళు, ఈ దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ విషయాన్ని తెలుసుకోండి. కరెంట్ బుకింగ్లో బుక్ చేసుకోవాలి అంటే ఈ రోజే పే చేయాలా, ఈ రోజే 500 పే చేయాలి, డొనేషన్ ప్లస్ దర్శన్ టికెట్. ఫ్యూచర్ డేట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని డొనేషన్ పే చేయాలి అని అనుకుంటే 3 నెలల ముందు రిలీజ్ అయ్యే కోటాని మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. అర్థమైందా? ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు శ్రీరామనవమి నుంచి అమల్లోకి అయితే రావటం జరిగింది. మరి మీ అందరికి అర్థమైంది కదా. సో ఇది మీరు తెలుసుకోవటమే కాదు, అందరికీ షేర్ చేయండి. ఈ ట్రస్ట్కి 10,000 రూపాయలు పే చేసిన ప్రతి ఒక్కరూ కరెంట్ బుకింగ్లో బుక్ చేసుకోవాలి అంటే మీరు ఇదే రోజు సేమ్ డే 10,000 ప్లస్ 500 టికెట్ పే చేస్తేనే దర్శనం టికెట్. అదే పేమెంట్ చేసేటప్పుడు ఫ్యూచర్ డేట్ అని సెలెక్ట్ చేసి డొనేషన్ కట్టారే అనుకోండి, 3 నెలల ముందు రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోగలరు. మరి అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. ఇక్కడ చూసారా, ఈరోజు కరెంట్ బుకింగ్ శ్రీరామనవమి. ఇక్కడ చూసారా, ఈరోజు కరెంట్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్కి బ్రేక్ దర్శనం బుక్ చేసుకునే సమయంలో భక్తులకు ఇలాగా కనిపించడం జరిగింది. ఒకేసారి 10,000 రూపాయల డొనేషన్ ప్లస్ 500 పే చేసిన వారికి మాత్రమే ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా సాయంత్రం 4 గంటలకు దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, కరెంట్ బుకింగా ఫ్యూచర్ బుకింగా అని. అంటే ఫ్యూచర్ డేటా అని, కరెంట్ డేటా ఫ్యూచర్ డేటా అని. కరెంట్ డేటాని సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు 10,000 రూపాయలు పే చేయాలా, 500 పే చేయాలా, సాయంత్రం 4 గంటలకు దర్శనం చేసుకుంటారు. ఫ్యూచర్ డేట్ అని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే 3 నెలలు ముందుగా రిలీజ్ అయ్యే దర్శనం టికెట్ మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. అర్థమైందా అండి? ఈ రెండిటి కూడా చాలా తేడా ఉంది. దయచేసి మీ డబ్బుల్ని బ్లాక్ చేసుకోవద్దు. దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 3 నెలల ముందు రిలీజ్ అయ్యే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా ఈరోజే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా తెలుసుకొని మీ అమౌంట్ని మీరు పే చేయండి. ఓకేనా? మీరు ఇక్కడ చూడండి, పేమెంట్ చేయడానికి వాళ్ళు మీకు క్లియర్గా క్రెడిట్ కార్డా డెబిట్ కార్డ్ అని ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే యూపీఐలో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ కూడా ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ అంటే మీ ఇష్టం, మీరు ఏ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ సర్వీసెస్ అక్కడ కనుక ప్రొవైడ్ చేస్తే దయచేసి ఆ విధానం ద్వారా మీరు పే చేయొచ్చు. సో ఇదంతా కూడా కొత్తగా ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్టార్ట్ అయిన న్యూ రూల్స్ అండి శ్రీవాణి ట్రస్ట్కి. దయచేసి మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని రేపటి నుంచి కొనసాగుతున్నటువంటి కరెంట్ బుకింగ్లో మీరు బుక్ అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. గతంలో మీరు 10,000 రూపాయలు డొనేషన్ పే చేసిన వాళ్ళు రేపు మీరు బుక్ చేసుకోలేరు. బుకింగ్ అనేది స్టాప్ చేశారు. అర్లియర్గా అడ్వాన్స్ కట్టిన వాళ్ళు ఎవరు కూడా కరెంట్ బుకింగ్లో మీరు బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మీ యొక్క దర్శనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరోసారి ధన్యవాదాలు.